ఓటు నెక్కగలవా ఓ నరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయనగరం పార్లమెంటుకు సంబంధించి మన చంద్రశేఖర్ మాజీ ఎంపీ ఆయన ఒక అన్యూజువల్ థింగ్ని చూశారు. అదేవిధంగా గజపతి నగరానికి సంబంధించినటువంటి బొత్స అప్పల నరసయ్య వీళ్ళిద్దరూ కూడా ఎలక్షన్ కమిషన్కి ఒక రికమెండేషన్ ఇచ్చారు. అయ్యా, ఈ ఈవీఎంలు మేము లెక్కేసేటప్పుడు దానిలో 98% ఇది ఉన్నది, బ్యాటరీ ఉన్నది. ఒకసారి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ ఈవీఎంను ఉపయోగించిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి సుమారుగా ఒక నెల రోజులో 15 రోజుల్లో 20 రోజుల్లో మీరు గోడౌన్లో పెట్టిన తర్వాత అది లెక్కేయటానికి తీసుకొచ్చినప్పుడు 99% ఎందుకు ఉంటుంది? ఇది ఏదో అన్యూజువల్గా ఉంది, దీని మీద మీరు క్లియర్ చేయండి అని చెప్పి డబ్బు కట్టి ఒక అప్లికేషన్ పెడితే నిన్న ఒక పెద్ద తతంగం చేశారు అక్కడ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్కి సంబంధించిన వాళ్ళు. అవి తీసుకొచ్చి మాక్ పోలింగ్ చేశారు. నాకు అర్థం కాల బ్యాటరీ ఎందుకు అంత ఉంది అంటే మా డౌట్ ఏంటంటే, ఎవరైనా రీజనబుల్ పర్సన్ డౌట్ ఏంటంటే, ఆ బ్యాటరీ తీసుకువెళ్ళి ఈవీఎంలు భద్రపరిచిన తర్వాత ఆ బ్యాటరీ ఛార్జ్లో పెరిగింది అంటే ఈ మధ్యలో ఎవరో ఇంటర్ఫీర్ అయ్యారేమో అనేటువంటి డౌట్ ఉంది. ఈ డౌట్ని క్లియర్ చేయాల్సింది ఎవరు? ఎలక్షన్ కమిషన్. దానికి బ్యాటరీ గురించి మీరు క్లియర్ చేయమంటే మాక్ పోలింగ్ పెట్టి క్లియర్ చేసేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. దట్ ఈజ్ నాట్ అవర్ డౌట్. మాక్ పోలింగ్ అంతకుముందు కూడా ఎన్నికల్లో పెట్టారు. ఇవాళ ఒంగోలులో కూడా అదే పరిస్థితి. వీవీప్యాడ్లకి మీకు ఒక విషయాన్ని ఇక్కడ చెప్తాను. ఈ వీవీప్యాడ్లు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఖచ్చితంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలు ట్యాంపర్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈవీఎంలు పనికిరావని ఒక పెద్ద ఉద్యమం చేశారు. మీకు గుర్తుండే ఉంటుంది. దేశవ్యాప్తంగా తిరిగారు. మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారే ఈవీఎంలను ట్యాంపర్ చేసే అవకాశం ఉందని ఈ ప్రపంచానికి తెలియపరిచినటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఆయన ఫైట్ చేశారు, ఎలక్షన్ కమిషన్కి వాళ్ళని రిప్రజెంటేషన్ చేశారు. అప్పుడే ఈ వీవీప్యాడ్ వచ్చింది. అంతకుముందు వీవీప్యాడ్ లేదు. మనం బటన్ నొక్కితే మనం ఏ గుర్తుకైతే వేశామో ఆ గుర్తు అలా డిస్ప్లే అవుతుంది. నేను ఫ్యాన్ గుర్తుకు వేసాను అనుకోండి, ఒక కాగితం అట్ట వస్తుంది, ఫ్యాన్ కనపడింది. మీరు కూడా చూసింటారు రోడ్డు తర్వాత కట్ అయిపోతుంది. వీవీప్యాడ్లన్నీ ఆ బాక్స్లో పడతాయి. ఒక బూత్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 50 ఓట్లు పడ్డాయి, నా ప్రత్యర్థికి 150 పడ్డాయి. ఖచ్చితంగా ఈ వీవీ మిషన్ ఎంత ఉందో అక్కడ వీవీప్యాడ్లు కూడా కనపడాలి. అప్పుడే మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయినప్పుడే కాన్ఫిడెన్స్ వస్తుంది. అదే విషయాన్ని ఒంగోలు అడిగితే మేము మాక్ పోలింగ్ పెడతా ఉన్నారు, కోర్టులో ఉందనుకుంటే దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. కోర్టు డెసిషన్ వచ్చిన తర్వాత దాని మీద మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి దెర్ ఇస్ సో ఎన్నో డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదో జరిగిందనేటువంటి భావన ప్రజల్లో కలుగుతూ ఉన్నది. ఈ ఏదో జరిగిందనే భావన కలుగుతున్నటువంటి ప్రజల్ని లేదా వివిధ సంఘాలని లేదా వివిధ పార్టీలని వాటన్నిటికీ సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్కు ఉంది. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోతే, ఆ డౌట్స్ అన్ని తీర్చకపోతే ఏదో జరిగిందనేటువంటి ప్రమాదం, ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందనేటువంటి భావన కలిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల మేము వారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. వీటన్నిటి మీద ఫామ్ 20 ఎందుకు ఇంతవరకు ప్రకటించలేదు? ఎప్పుడైనా మీరు చూడండి, ఎన్నో ఎన్నికలు జరిగాయి భారతదేశంలో, ఎప్పుడూ కూడా ఫైనల్ ఫిగర్స్ ప్రకటించడానికి ఇంత సమయం తీసుకోలేదనేది మా అభిప్రాయం. ఈ రోజు కూడా ఫైనల్ ఫిగర్ చెప్పేటటువంటి పరిస్థితుల్లో లేరు అంటే ఏదో జరిగిందేమో అనేటువంటి భావన కలుగుతూ ఉన్నది. ఇలాంటి అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉంది. కాబట్టి రిటర్న్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము ఈ రిప్రజెంటేషన్ వారికి, ఎన్నికల కమిషన్ వారికి ఇవ్వటం జరిగింది. త్వరలోనే వీటన్నిటినీ కూడా నివృత్తి చేస్తారనేటువంటి భావన మాకున్నదని మేము అనుకుంటున్నాం. వారు చేయకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనేటువంటి భావన దేశవ్యాప్తంగా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. దాన్ని నివృత్తి చేయవలసిందిగా వారిని కోరటం జరిగింది. అదే విషయాలని మీకు కూడా, మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి. విజయనగరం జిల్లా
ఏ కాన్స్టిట్యున్సీ? గజపతి నగరం కాన్స్టిట్యున్సీలో నా ఈవీఎంలు తీయటానికి చాలా చిత్రం. వెళ్తే కలెక్టర్ అంతా అక్కడే ఉన్నారంట, తాళాలు లేవంట. ఏమైంది తాళాలు? ఎక్కడికి వెళ్ళి తాళాలు? మిస్ప్లేస్ అయినాయా? ఎవరన్నా తీసుకుపోయారా? 2 గంటలు కలెక్టర్ గారే వెయిట్ చేశారంట తాళాల కోసం. చివరికి తాళం పగలగొట్టాలని ప్రయత్నం చేశారంట. మా అభ్యర్థి ఒప్పుకొని పగలగొట్టడం ఏంటంటే తాళం మీకు ఉండాలి కదా, తీయమన్నారు. చివరికి నకిలీ తాళం తీసుకొచ్చి తీశారో మరి ఆ తాళం దొరికిందో నాకు అర్థం కాదు. అంటే ఎక్కడైతే ఈవీఎంలు భద్రపరిచారో అక్కడ తాళాలు లేవు అధికారుల దగ్గర. ఎక్కడున్నాయి? డౌట్. మిస్ప్లేస్ అయిందా, లేకపోతే నా ఓటు ఎత్తుకుపోయాడా? వాట్ ఇస్ దిస్? దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరు? ఎలక్షన్ కమిషన్. ఇండిపెండెంట్ అథారిటీ, రాజ్యాంగ వ్యవస్థ, అకౌంటబిలిటీ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. అనుమానాలను తీర్చవలసినటువంటి అవసరం ఉన్నది. గోడౌన్ దగ్గరికి వెళ్తే తాళాలు లేని పరిస్థితి, బ్యాటరీ ఏమో హైక్ ఉన్నటువంటి పరిస్థితి, వీవీప్యాట్లతో సరిపోచి లెక్కయమంటే లెక్కయమనేటువంటి పరిస్థితి చూస్తున్నప్పుడు ఎన్నికల కమిషన్ యొక్క అథారిటీ మీద అనుమానాలు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటినన్నింటినీ నివృత్తి చేయవలసిందిగా ఈ రోజున ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ని వచ్చి మేమందరం కూడా వెళ్ళి విటనపూర్వకంగా ఒక దరఖాస్తుని, ఒక రికమెండేషన్ని వారికి ఇవ్వడం జరిగింది. త్వరలో ఈ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడటంతో పాటు ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందనేటువంటి భావన దేశవ్యాపితంగా ప్రజల్లో కలిగే విధంగా ప్రవర్తించగలరని మేము భావిస్తూ ఉన్నాం. ఇది నేను చెప్పినటువంటి, వాడు చెప్పినటువంటి ఫిగర్స్ మిస్ మ్యాచ్ అవుతున్నాయనేది వాస్తవమా కాదా? దీన్ని ఎవరు మద్దతు ఇస్తారా ఎవరా అనేది దిస్ ఇస్ నాట్ ఎలక్షన్, దిస్ ఈజ్ డౌట్స్. అది ఒక మంచి వాతావరణంలో ఆ డౌట్స్ని తీర్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది. దానికి మద్దతు ఉందా లేదా అని కాదు, ఈ ఆర్గ్యుమెంట్లో పసందా, లాజిక్ ఉందా లేదా, వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ ఎందుకు మిస్ మ్యాచ్ అవుతున్నాయి, ఫార్మ్ 20ని ఫైనల్ ఫిగర్స్ ఇంతవరకు ఎందుకు పెట్టలేదు, ఇది ఎవరికైనా డౌట్, నీకైనా డౌట్ కలుగుతుంది, నీకైనా డౌట్ కలిగిద్ది. కాకపోతే నువ్వు మాట్లాడలేకపోవచ్చు. ప్రతి పౌరుడికి డౌట్ కలిగేటటువంటి అవకాశం ఉంది. మద్దతు ఇస్తారా ఇవ్వరా? చాలా ఇప్పటికే ఓట్ ఫర్ డెమోక్రసీ వారు దేశవ్యాప్తంగా దీని మీద చర్చ పెడుతున్నారు, చాలా చోట్ల మాట్లాడారు. పరకాల ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు, ఇంతకుముందు ఏపీ గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గారు ఉండగా అడ్వైజర్గా ఉన్నటువంటి పరకాల ప్రభాకర్ గారు ఓట్ ఫర్ డెమోక్రసీలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఆయన చాలా చోట్ల సెమినార్స్లో మాట్లాడుతున్నారు. సంథింగ్ ఏదో జరిగింది, డౌట్స్ కావాలి, మాకు ఆ డౌట్స్ తీర్చాలి అని అడుగుతా ఉన్నారు. దాని ప్రకారం మేము అడుగుతా ఉన్నాం. ఇంకా ఇతర రాష్ట్రాల్లో చాలా చోట్ల, అన్ని చోట్ల కూడా డౌట్లు వ్యక్తం చేస్తున్నటువంటి దశ. దీని నుంచి స్లోగా అందరూ కూడా ఏదో జరిగింది ఏదో జరిగింది ఏదో జరిగింది అనేటువంటి భావనలోకి రావడం ప్రజాస్వామ్యంలో సరైనది కాదు. కాబట్టి అత్యంత తొందరగా దీన్ని క్లియర్ చేయాలని మేము కోరుకుంటున్నాం.